ఏ దేవుడు కరుణించాడో గాని కొన్ని నెలల క్రితం హైదరాబాద్ ఎంజీబీఎస్ వద్ద మతిస్థిమితం లేక రోడ్లపై తిరుగుతున్న యువతిని గమనించిన స్థానిక పోలీసులు అటువంటి వారికి ఆశ్రయమిస్తున్న అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి తీసుకొచ్చి పునర్జన్మనిచ్చారు. అప్పటినుంచి ఆశ్రమంలో ఉండి వైద్యం తీసుకుంటున్న ఈ అభాగ్యురాలి ఆరోగ్యం మెరుగుపడి తన పేరు జయమ్మ అని, తనది మహబూబ్ నగర్ అని చెప్పింది. జయమ్మ చెప్పిన చిరునామా ప్రకారం అక్కడికి వెళ్లగా జయమ్మే తన ఇంటికి తీసుకెళ్ళింది. చాలా రోజుల తరువాత తప్పిపోయిన కూతుర్ని చూసిన క్షణంలో ఆ తల్లి భావోద్వేగానికి లోనయ్యింది. ఈ సందర్భంగా జయమ్మ తల్లి మాట్లాడుతూ కుటుంబ వ్యక్తిగత కారణాల రీత్యా మతిస్థిమితం కోల్పోవడంతో ఇల్లు వదిలి వెళ్లిపోయిందని, ఎన్నాళ్లకు తిరిగి మాకు అప్పగించినందుకు అమ్మా నాన్న ఆశ్రమానికి రుణపడి ఉంటామన్నారు. నా పేరు ఎల్లమ్మ, తిరుమలపల్లె సార్, ఊరు మైమినారు, కోయిలకొండ మండలం. మా పాప తప్పిపోయింది. మా కూతురుని తెచ్చిచ్చినందుకు నీకు ధన్యవాదాలు సారు. చివరిగా ఆశ్రమ సిబ్బంది జయమ్మను కుటుంబానికి అప్పగిస్తున్నట్లుగా పత్రాలపై సంతకం చేయించుకుని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నా పేరు గణేష్. నేను అమ్మ నాన్న ఆశ్రమంలో పొరుకు చేస్తాను. ఎల్లమ్మకు రాజుకు అలా కూతురిని ఒప్పయిపోవడం జరుగుతుంది.